మీరు కారు కానీ మోటార్ వాహనం కానీ నడుపుతున్నారా? అయితే నూతన మోటార్ వాహన చట్టం 2025 మార్చి 1 నుంచి కొత్త జరిమానాలు హైకోర్టు విధిస్తుంది. అదేమిటంటే హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తే సెక్షన్ 194D ప్రకారం మనకి రైడర్కి 1000 రూపాయల జరిమానా. అదే బీమా సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపినట్లయితే సెక్షన్ 196A ప్రకారం మనకి మొదటిగా 2000 రూపాయల ఫైన్, అదేవిధంగా మరలా రిపీట్ అయితే 4000 రూపాయల ఫైన్ వేస్తారు. అయితే లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే సెక్షన్ 181 ప్రకారము 5000 రూపాయల జరిమానా విధిస్తారు. అదే పొల్యూషన్ ధృవపత్రం కనుక లేకుండా వాహనం నడిపినట్లయితే సెక్షన్ 192 ప్రకారం మనకి 1500 రూపాయల జరిమానా విధిస్తారు. అదే సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపినట్లయితే సెక్షన్ 184 ప్రకారం మనకి మొదటగా 1500 రూపాయల జరిమానా వేస్తారు. అది మళ్ళీ రిపీట్ అయినట్టే 10,000 రూపాయల జరిమానా వేస్తారు. అదే యూనిఫామ్ లేకుండా ఒక వ్యక్తి ఆటో నడిపినట్లయితే సెక్షన్ 177 ప్రకారము మొదటిగా 150 రూపాయలు, అది మళ్ళా రిపీట్ అయినట్లయితే 300 రూపాయల జరిమానా వేస్తారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సీటు బెల్ట్ లేకుండా కారు నడిపినట్లయితే సెక్షన్ 194B1 ప్రకారము రైడర్కి 1000 రూపాయలు, కో ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1000 రూపాయల జరిమానా వేస్తారు. అలా కాకుండా బైక్ రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్ కానీ లేకుండా నడిపినట్లయితే సెక్షన్ 192 ప్రకారము మొదటిగా 2000, అది మరలా రిపీట్ అయితే 5000 రూపాయల జరిమానా వేస్తున్నారు. అదే వాహనం అతివేగంగా నడిపినట్లయితే సెక్షన్ 183O ప్రకారము 1000 రూపాయల జరిమానా. ట్రిపుల్ రైడింగ్ చేసినట్లయితే సెక్షన్ 194C ప్రకారము 1000 రూపాయల జరిమానా. అలా కాకుండా ఇష్టానుసారం రేసింగ్లు కానీ అతి వేగంగా నడపడానికి ప్రయత్నం చేసినట్లయితే మొదటగా 5000 రూపాయల జరిమానా, తర్వాత రిపీట్ అయితే 10,000 రూపాయల జరిమానా వేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ఇలాంటి ఫైన్లు పడకుండా ఉండాలంటే రూల్స్ అనేవి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. మీ కుటుంబం బాధ్యత వహించాల్సింది మీరే అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. అందరికీ థ్యాంక్ యూ. జై హింద్.